హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్స్ కిచెన్. సో చికెన్ కర్రీ ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సో నేను చికెన్ని తీసుకున్నాను, కొంచెం క్లీన్ చేసుకొని అండ్ లైట్గా సాల్ట్, టర్మరిక్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను చాప్డ్ ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్, 2 గ్రీన్ చిల్లీ, జీరా అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. సో ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అండ్ చికెన్ కూడా ఒక 150 గ్రామ్స్. సో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక మనం ఆయిల్ని వేసుకోవాలి. నేను సిసమింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ అది కొంచెం పర్వాలేదు హెల్త్కి కూడా. సో నేను ఫస్ట్గానే కర్రీ లీవ్స్, జీరా, గ్రీన్ చిల్లీ అవి వేసేసాను, ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే కొంచెం మొత్తం అంతా ఇట్లా చిందుతున్నాయి కదా. సో అందుకని ఇవి స్లోగా ఫ్రై అవ్వడం స్టార్ట్ చేసాయి కదా. అండ్ ఇప్పుడే ఇందులో నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో సాల్ట్ అండ్ టర్మరిక్ని కూడా యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో 2 మినిట్స్ కుక్ అయ్యాక యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇందులో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా. సో ఇది మనం యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ని ఫ్రై చేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని కొంచెం మనం మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మనం మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక నెక్స్ట్ మనం ఇందులో రెడ్ మిర్చి పౌడర్ అండ్ నేను మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసాను, మీరు కావాలంటే బయటది కూడా వేసుకోవచ్చు. సో నేను రెడ్ మిర్చి పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ అండ్ గరం మసాలా పౌడర్ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మొత్తం అంతా మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు అయితే నేను ఇంకా వాటర్ని యాడ్ చేయలేదు. అండ్ 2 మినిట్స్ కుక్ అయ్యాక ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే మనకి ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అయిందా అది చూసుకొని పర్ఫెక్ట్గా ఎంత కావాలి అంటే అంత సాల్ట్ అండ్ కొంచెం కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో చికెన్ కర్రీ రెడీ టు సర్వ్. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్, ఈజీగా చికెన్ లైట్ గ్రేవీతో కర్రీ. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.